ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనం. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉదయకాలం దేవుడు మనకు చెప్పి ఉన్నవి నెరవేరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు అనమాట. దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచేదను. ఉదయకాలం దేవుడు మన జీవితంలో ఆయన ఏదైతే యోచిస్తూ వచ్చాడో ఆ కార్యాన్ని నెరవేరుస్తానని ఉదయకాలం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అయితే మన జీవితంలో దేవుడు నెరవేర్చాలి, సఫలపరచాలి. సో దేవుడు మనల్ని పిలవాలి అని అంటే మన జీవితంలో మనం ఎలా ఉండకూడదో కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి. ఎప్పుడు కూడా దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే మనం చాలాసార్లు కఠినంగా ఉంటాం. అంటే మా పరిస్థితులను బట్టి సో నా జీవితంలో దేవుడు ఉంటే నాకెందుకు ఇలాగ సంభవిస్తుంది, ఆ దేవుడే నాకు తోడై ఉంటే నాకు సమస్యలు ఇలా రావు కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు తోడై ఉంటే మనకి సమస్యలు వచ్చినా ఆ సమస్య మన దాకా రానివ్వకుండా ఆయన ఆ సమస్యలోనే మనకి తప్పించుకునే మార్గాన్ని కల్పిస్తాడు. అంతేకాదు ఆ సమస్యలలోనే సో దాన్ని ఎలాగ డీల్ చేయాలో కూడా మంచి దేవుని యొక్క జ్ఞానాన్ని దైవికమైన విధానంలో ప్రతిదీ మనకి ఆయన నేర్పించేటువంటి వారుగా ఉంటారు. ఉదయకాలం మనం సమస్యలను బట్టి మన జీవితాన్ని కఠినం చేసుకోకూడదు. సో కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి. సో దేవుని యొక్క మాట మనం ఆలకిస్తూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో ఏదైతే యోచిస్తాడో, ఏ ఉద్దేశం అయితే ఆయన కలిగి ఉన్నాడో, సో ఏ వాగ్దానం అయితే మనకి చేసి ఉన్నాడో దాన్ని ఆయన నెరవేరుస్తాడనమాట. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 34వ వచనం చదివితే నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. సో ఈ మాటలు స్వయాన దేవుడే అంటే దావీదు గురించి ఇక్కడ కీర్తనల గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా మనం చదవగలం. అంటే దేవుడు ఎంత గొప్పవాడంటే దావీదు యొక్క అనుభవాలన్నీ కూడా మనకు తెలుసు. రకరకాల పరిస్థితుల గుండా తను వెళ్ళినప్పటికీ దేవుడే తనతో చెప్తూ వచ్చాడు అనమాట. అంటే శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులను ఆచరింపనేడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొననేడల నేను వారి తిరుగుబాటునకు దండంతోను వారి దోషంనకు దెబ్బలతోను వారిని శిక్షించెదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడం చేయను, అబద్ధికుడనే నా విశ్వాస్యతను విడువను, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. చూసారా దేవుడు ఎంత గొప్పవాడంటే దేవుని యొక్క పెదవుల గుండా ఏదైతే మాట బయలుదేరుతుందో ఆ మాటను మార్చన సెలవిచ్చాడు. నిజమే, దావీదు యొక్క జీవితంలో ఏ మాట అయితే దేవుడు సెలవిస్తూ వచ్చాడో సో మనకు తెలుసు దేవుని యొక్క వాక్యంలో. అంటే దావీదు కొరకే ఒక దీపాన్ని ఉంచినట్లుగా, ఒక గోత్రాన్ని ఉంచినట్లుగా మనం వాక్యంలో చదవగలం. దేవుడు ఏదైతే నిబంధన చేస్తూ వచ్చాడో ఆ నిబంధన దావీదు యొక్క జీవితంలో రద్దుపరచలేదు. ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తూ వచ్చాడు అనమాట. ఉదయకాలం మన జీవితంలో కూడా దావీదు లాంటి అనుభవం, దేవుణ్ణి ఎలాగా తను సేవిస్తూ వచ్చాడో దేవుణ్ణి, అందుకే దేవుడే చెప్పాడు కదా దావీదు గురించి, ఆయన నా హృదయానుసారుడు, నా ఉద్దేశంలన్నిటినీ నెరవేర్చువాడు అని. అంటే రకరకాల పరిస్థితులు తనకి ఎదురైనా కూడా ఆ పరిస్థితులన్నిటిని బట్టి దేవుని మీద తను ఆధారపడుతూ వచ్చాడు. సో దేవుని యొక్క వాగ్దానాలు తను స్వంతం చేసుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క అంటే వాగ్దానాల యొక్క నెరవేర్పును తన జీవితంలో తను చూడగలుగుతూ వచ్చాడు. దేవుని ద్వారా గొప్ప కార్యాలు దావీదు జరిగించినట్లుగా మన వాక్యంలో చదువుతాం. సో ఉదయకాలం మన అనుభవాలు కూడా ఆ విధంగా ఉన్నట్లయితే మన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. సమస్యలన్నిటి నుంచి మనం తప్పించేవారిగా ఉంటారు. కీర్తన 114వ వచనం చదివితే యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. మన దేవుడు ప్రమాణం చేస్తే ఆయన మాట తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు అండు. ఉదయకాలం ఆయన దేవుడు కనుక ఆయన మాటలన్నీ కూడా సత్యమైనవని మనం అంగీకరిస్తూ వచ్చినప్పుడు ఆయన మన జీవితంలో కూడా తన మాటను నెరవేర్చి
మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు చక్కని పరిష్కారాన్ని అనుగ్రహించి అన్ని విధాలా మనకు సహాయం చేసేటువంటి వారుగా ఉంటారు. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయావేమో, నీకున్న పరిస్థితులను బట్టి అధైర్యపడిన స్థితిలో ఉన్నావేమో, నీకున్న పరిస్థితులను బట్టి ఆ బాధ ఎవరితో చెప్పాలో తెలియక బాధాతప్త హృదయంతో లోపల నలిగిపోతున్నావేమో. కానీ ఉదయకాలం దేవుడు నీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను. మన దేవుడు ఆయన చెప్తే సమస్తాన్ని ఆయన నెరవేర్చే దేవుడు, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. ఇలాంటి గొప్ప దేవుని నేను కలిగి ఉన్నానని గ్రహింపు నీలో ఉన్నప్పుడు ప్రతి సమస్య నుంచి ఆయన నీకు విముక్తిని కలిగిస్తాడు. ప్రతి పరీక్ష పరిశోధనలన్నింటిలో ఆయన నీకు తోడైండి నిన్ను ప్రక్క నుండి బలపరిచి అన్ని విషయాల్లో నీకు సహాయం చేసేటువంటి వారుగా ఉండగలరు. ఉదయకాలం దేవుడిచ్చిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చేదనని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.